హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ చెఫ్ డైరీస్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎండు నెత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎండు చేపలు అంటే ఇష్టమైన వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ఎండు నెత్తళ్ళని బాగా వాష్ చేసుకోవాలి. దానికోసం కొంచెం కల్లుప్పు అలానే ఎండు నెత్తళ్ళని కూడా యాడ్ చేసి 4-5 సార్లు బాగా కడుక్కోండి. అలా దాని మీద ఉన్న పొలుసు అంతా పోయే వరకు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఏవైతే వాష్ చేసి పెట్టుకున్నామో ఎండు నెత్తల్ని అవి ఇందులో యాడ్ చేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం కర్రీలో యాడ్ చేసిన తర్వాత ముక్కంతా విడిపోకుండా ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లో ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసి అవి మగ్గడం కోసం నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా ఫ్రై చేయండి, అప్పుడు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత నేనైతే ఇక్కడ 1/2 kg టమాటాలు తీసుకున్నాను. టమాటాలన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటాలు మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేయండి, ఇంకా ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీ స్పైస్ లెవెల్స్ బట్టి యాడ్ చేసుకోండి. కారం వేసాక ఒక 2 నిమిషాలు ఆగి మనం ఏమైతే ఎండు నెత్తళ్ళు పక్కన పెట్టుకున్నామో అవి కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. మనకి ఇక్కడ ఏవైనా తగ్గాయి అనిపిస్తే సాల్ట్ కానీ కారం కానీ ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.